నమస్కారం అమ్మ, అందరికీ నమస్కారం. ఈరోజు 15/2/25 శనివారం శ్రీ లక్ష్మీ మేడం గారు మాస్టర్స్ ఆన్ ద పాత్ అనే గ్రంథం నుంచి చదివి వినిపిస్తున్నారు. ద డివైన్ ట్రినిటీ అనే దాని మీద మనం ఇప్పుడు ఆ హెడ్డింగ్ లో చదువుతున్నాం. డివైన్ ట్రినిటీ అంటే మూడు అన్నమాట. ట్రినిటీ అంటే మూడు. మన సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ హైయెస్ట్ లోగోస్ అన్నది వాట్ మోస్ట్ మెన్ మీన్ వాట్ దే స్పీక్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడి కోసం ఏమిటైతే చెప్తున్నారో అది ఒక త్రిమూర్తాత్మకంగా ఉంది. ఆయనకి అంటే ఆ మూడు రకాలుగా 3 పర్సన్స్, 3 వ్యక్తులు ఉన్నారు. ఆయన 3 రకాలుగా ఫంక్షన్ చేస్తున్నారు, 3 భాగాల్లో. వాటిని ఎన్నో రకాలైన పేర్లతో రకరకాల మతాల్లో చెప్తారు. అయితే వాటిని ఒకే రకంగా ఎవరు చూడటం లేదు. అయితే ఈ త్రిమూర్తి యొక్క ప్రణాళిక అన్నది ఎన్నో భాగాలు ఉన్నాయి. ఏ ఒక్క మతము కూడా దాన్ని మొత్తం సత్యాన్ని సింబలైజ్ చేయలేదు. కొన్ని మతాల్లో మనకు ఒక త్రిమూర్త్యాత్మకమైన తండ్రి ఉన్నాడు, మదరు సన్ అని, అంటే ఫాదరు మదరు సన్, తండ్రి కొడుకు తల్లి. అది కొంత మనకు అర్థం అవుతుంది. అండ్ అలాగే ఇంటరాక్షన్ అనే విషయాల్లో ఇవి మనకి సులువుగా ఉంటాయి. మనం ఇందులో ఒసిరిస్, ఐసిస్ అని అలాగా పేర్లతో చూస్తున్నాం. అంటే ఒసిరిస్, ఐసిస్ అండ్ హారస్, వీళ్ళు ముగ్గురు ఈజిప్షియన్ టీచింగ్ లో అలా వస్తారు వాళ్ళ పేర్లు. అలాగే స్కాండినేవియన్ పద్ధతిలో ఆడిన్, ఫ్రయా, హోర్ అని ముగ్గురు ఉన్నారు. ఈ అసిరీషియన్స్ అండ్ ఫొయోనీషియన్స్ అనే వాళ్ళు త్రిమూర్తాత్మకమైన దాంట్లో విశ్వసిస్తున్నారు. ఫొయినీషియన్స్ ఏంటంటే అను, యా, బెల్ అని 3 రకాలుగా విడగొట్టేది. డ్రడ్స్ దాన్ని టాలాక్, ఫ్యాన్, మోలాక్ అని విడగొట్టేది. నార్దర్న్ బుద్ధిజం మనమేమో అమితాభ అని వింటూ ఉంటాం. అమితాభ, అవలోకితేశ్వర, అలాగే మంజుశ్రీ అని వింటాం. కబాలాలో జ్యూస్ ఈ మూడును కేథర్, బినా, చొక్మా అని విడగొట్టేది. జొరాస్ట్రియన్ మతంలో అహురమజ్దా, ఆశా, వహుమానం అని విడగొట్టారు. అలాగే అహురమజ్దా, మిత్ర అండ్ అహిమాన్ అని కూడా విడగొట్టారు. అన్ని చోట్ల ఈ 3 అన్న ప్రిన్సిపల్ అన్నది తెలుస్తోంది. దాని యొక్క మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తం అవ్వడం వేరువేరుగా ఉన్నా సరే, హిందూ సిస్టంలో ఈ సిస్టమ్ని శివ, విష్ణు, బ్రహ్మ అన్నారు. ఇందులో ఈ మూడిట్లో మదర్ ఎలిమెంట్ ఏమిటో చూపెట్టలేదు. దీన్ని ఇండైరెక్ట్ గా ప్రతి దాంట్లో రికగ్నైజ్ చేస్తాం. ఈ 3 అన్నది ఒక రకమైన శక్తి లేకపోతే పవర్. అది ఒక్కొక్కప్పుడు సింబాలిజంగా చూపిస్తారు. ఇది ఆ పవర్ యొక్క వ్యక్తీకృతమే మ్యాటర్ ద్వారా. అది సంవాట్ లోయర్, అంటే కింది స్థితులలో ఉన్న మేనిఫెస్టేషన్. ఇది నోటిఫికేషన్ సజెషన్, టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఉమెన్. ఏం చేయాలి, దీన్ని టర్న్ ఆఫ్ చేయాలా? ఓకే, ఇలా అంటే 3 అన్ని మతాల్లో ఉన్నాయి. అలాగే లోయర్ మేనిఫెస్టేషన్ అన్నమాట. మనం వెన్ వి మెన్షన్ ద ట్రినిటీ ఇట్ సెల్ఫ్, ట్రినిటీ అనగానే హయ్యర్ నుంచి లోయర్ మేనిఫెస్టేషన్. క్రిస్టియన్ సిస్టంలో ఈ ట్రినిటీని ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటారు. అయితే ఈ విషయంలో ఇక్కడ చాలా ఉత్సాహకరమైన విషయం ఏంటంటే, ఇన్ సమ్ ఆఫ్ ద ఓల్డ్ బుక్స్, కొన్ని పాత పుస్తకాల్లో హోలీ గోస్ట్ అన్న వాళ్ళని
బీయింగ్ ఫెమినే, స్త్రీగా వర్ణించారు. ఇది తప్ప ఈ ఈ అవసరం, నీడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మ్యాన్ టు రికగ్నైజ్ ద డివైన్ మదర్హుడ్ యాజ్ ఇన్ క్రిస్టియానిటీ ఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద కల్ట్ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్. అది అంటే బ్లెస్డ్ వర్జిన్ గా క్రిస్టియానిటీలో వర్జిన్ అని చెప్తారంటే అన్మ్యారీడ్. హూ దో నాట్ ఏ పర్సన్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ. ఈ హోలీ ట్రినిటీలో ఆ బ్లెస్డ్ వర్జిన్ ఒక వ్యక్తి కాకపోయినా యూనివర్సల్ మదర్ అయి ఉన్నారు. క్వీన్ ఆఫ్ ఏంజల్స్, స్టార్ ఆఫ్ ద సీ అని ఆ రకమైన అంటే యూనివర్సల్ మదర్ని సముద్రం యొక్క స్టార్ అని, అలాగే అన్ని దేవతల మహారాణి అని, యూనివర్సల్ మదర్ అని ఈ విధంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏం నేర్చుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే మదర్హుడ్ అన్నది ఎప్పుడూ ఎక్కువగానే ఉంది. ఒక డిపార్ట్మెంట్ ఉంది, దానికి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంది. అంతర్గతమైనటువంటి గవర్నమెంట్, ఈ జగత్ యొక్క గవర్నమెంట్లో మను ఏ విధంగా డిపార్ట్మెంట్కి హెడ్, ఆయన భౌతికమైన డెవలప్మెంట్ అన్ని జాతుల్ని చూస్తూ ఉంటాడు అంటే ఉపజాతుల్ని. అదే విధంగా బోధిసత్వుడు ఈ హెడ్ ఆఫ్ ద అనదర్, మరొక దానికి హెడ్ అయింది. ఆయన మతము అంటే రిలీజన్ అంటే అండ్ బుద్ధి, ఎడ్యుకేషన్, చదువు అవి చూస్తాడు. అదే విధంగా హూ ఇస్ కాల్డ్ ద జగత్ అంబా, జగదంబ అంటాం కదా, లేకపోతే వరల్డ్ మదర్, ఆమెని మదర్హుడ్ యొక్క డిపార్ట్మెంట్కి హెడ్గా తీసుకుంటాం. లార్డ్ వైవస్వత ఈజ్ అట్ ప్రెసెంట్ ఫిల్లింగ్ ద ఆఫీస్ ఆఫ్ ద మను. అంతకుముందు మను రూలింగ్ లో ఉంటే ఇప్పుడు వైవస్వత, అతన్ని కూడా వైవస్వత మను అంటారు. అండ్ ద లార్డ్ మైత్రేయ, దట్ ఆఫ్ ద వరల్డ్ టీచర్, ఈ జగత్ గురువు ఎవరు, వరల్డ్ మైత్రేయ. అదే విధంగా ఆ గొప్ప ఏంజిల్ అంటే దేవత, హూ వాజ్ వన్స్ ద మదర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్, జీసస్ శరీరానికి తల్లి అయ్యిందో ఆవిడ జగత్ యొక్క మదర్, వరల్డ్ మదర్ పోస్ట్ ని ఫిల్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ పని ఏంటంటే స్పెషల్గా ఈ మదర్స్ అందరినీ, జగత్తులో ఉన్న మదర్స్ అందరినీ చూస్తారు. అక్కల్ స్టాండ్ పాయింట్ నుంచి మహోన్నతమైన వైభవం వరకు స్త్రీకి ఒక లీడర్గా కాకపోయినా, నాట్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ సొసైటీలో లీడర్ అవ్వాలన్నది ముఖ్యమైన ఉద్దేశ్యం కాదు. ఆమె ఎన్నో రకాల ఈ ఈగోస్ అన్నిటికీ వెహికల్ని అంటే పునరుత్పత్తి ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎంతో మంది జన్మని రావాలి అనుకున్న వాళ్ళకి జన్మని ఇస్తున్నారు అనమాట. అలాగే అదేమోని దాన్ని దాచేసి దూరంగా పెట్టవలసినటువంటి సత్యం కాదు. అందరికి అందులో వన్ షుడ్ బి హాఫ్ ఎషేమ్డ్, అంటే కొంత సిగ్గుపడవలసింది కాదు. ఇది గొప్ప వైభవం ఆఫ్ ద అంటే స్త్రీ యొక్క జన్మకి గొప్ప అవకాశం. స్త్రీలకి ఇదే, అదే పురుషులకి లేదు. పురుషులకి వేరే రకమైన అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ మాతృత్వం యొక్క అద్భుతమైనటువంటి ఈ ఆపర్చునిటీ వాళ్ళది కాదు. స్త్రీ ఒక్కతే ఈ మహోన్నతమైన పని చేస్తూ ఈ జగత్తుకు సహాయం చేస్తోంది. ఈ జాతిని కొనసాగించాలన్నా, వాళ్ళు ఎంతో బాధని పడి, ఆ బాధ ఎంత పడతారన్నది ఈ మగవాళ్ళకి పురుషులకి ఐడియా లేదు అంటున్నాను. అంటే అంత బాధపడి ఆ జాతిని కొనసాగించడం అన్నది స్త్రీ ఒక్కరితే చేస్తోంది. ఇలా ఉండడం బట్టే ఇంత గొప్ప సఫరింగ్ అన్నది, టెరిబుల్ సఫరింగ్ అంటే భయంకరమైన బాధ. స్పెషల్ డిపార్ట్మెంట్ అనేది జగత్తులో ఉన్న గవర్నమెంట్ లో
అలాగే అక్కడ ఉన్నటువంటి అందుకని ప్రతి డిపార్ట్మెంట్ లో అఫీషియల్స్ కి ఏంటంటే స్త్రీని జాగ్రత్తగా చూడాలి, ఆమె సఫరింగ్ లో ఆమెకి కావలసినంత సహాయము అలాగే బలాన్ని ఆవిడ కర్మని బట్టి ఇవ్వాలి. మనం ఇందాకలు చెప్పుకున్నట్టుగా ఈ జగత్తు యొక్క మాత తల్లి అయినటువంటి హ్యాస్ ఆవిడికి హోస్ట్ ఆఫ్ యాంజలిక్ బీయింగ్స్ అతిథులుగా వస్తారట. యాంజలిక్ బీయింగ్స్ అందరూను ప్రతి సెలబ్రేషన్ లో ఈ హోలీ యుఖారిస్ట్ అనే సెలబ్రేషన్ అనేది యాంజిల్ ఆఫ్ ద ప్రెజెన్స్. ఆ హోలీ యుఖారిస్ట్ సెలబ్రేషన్ ఏంటి అంటే యాంజిల్ ఆఫ్ ద ప్రెజెన్స్ అంటున్నారు. ఆ తర్వాత థాట్ ఫామ్ ఆఫ్ ద క్రీస్త్ హిమ్సెల్ఫ్, క్రీస్తు యొక్క థాట్ ఫామ్ లోంచి వచ్చింది. ఆ ఫామ్ ద్వారా ఆయన రాటిఫైస్ ద ప్రీస్ యాక్ట్ ఆఫ్ కాన్సక్రేషన్. వీళ్ళు పవిత్రీకరణం చేయడం అనే ప్రీస్ట్ యొక్క పనులకి వాళ్ళు ఆయన శక్తినిస్తూ ఉంటారు. అండ్ సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ దట్ దో ద క్రీస్ట్ ఈజ్ వన్, క్రీస్తు ఒకడే అయినా సరే ఆయన్ని విభజించలేకుండా ఒక్కడిగానే ఉన్నా ఆయన ఒకేసారి ఎన్ని వేల మంది యొక్క అల్టార్స్ అంటే ఆ వాటిల్లో అంటే బలిపీఠాలు లాంటి వాటిలో పని చేయగలరు. అదే చాలా లోయర్ లెవెల్లో ఈ జగత్తు యొక్క మాత ప్రెసెంట్ అయి ఉంది. మీకు రిప్రజెంటేటివ్ ప్రతి తల్లి బాధపడుతున్న తల్లి యొక్క బెడ్ సైడ్ ఉంటారట. చాలా మంది స్త్రీలు ఎవరు మాట్లాడుతున్నారు? చాలా మంది స్త్రీలు ఆమెని అంటే తన బెడ్ సైడ్ ని చూసేట. కొంతమంది చూడకపోయినా ఆ సహాయాన్ని బలాన్ని తీసుకోగలిగేటారు ఆ సమయంలో. అంటే వాళ్ళు ఆ జన్మనిచ్చే సమయంలో ఉన్న బాధని అప్పుడు అక్కడ దేవత ఉంటుందిట వాళ్ళ బెడ్ పక్కని. చాలా మంది చూడగలిగారు, చూడని వాళ్ళు ఆ సహాయాన్ని బలాన్ని తీసుకోగలిగారు అని చెప్తున్నారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ మేబీ ఇక్కడ ఇట్ ఈస్ ది ఎర్నెస్ట్ డిజైర్, అంటే వరల్డ్ మదర్ కావాలి అనే కోరిక ప్రతి విమెన్ కి ఆమె యొక్క ట్రయల్ లో ఉంటుంది. కావలసినంత మంచి పరిసరాలు ఉండాలని ఆమె చాలా లోతుగా నిజమైనటువంటి ఎఫెక్షన్ తో హోలియెస్ట్ అతి పవిత్రమైన అతి గొప్పదైన ఆలోచనలతో ఉంటారు. సో దట్ నన్ బట్ ద హైయెస్ట్ గా అంటే ఉన్నతమైనటువంటి ప్రభావాలు మాత్రమే ఆ సమయానికి వస్తాయి చైల్డ్ మీద. అందువలన ఒక మంచి జీవితాన్ని ఆయన ఆ చైల్డ్ మొదలెట్టొచ్చు. ప్యూరెస్ట్ అండ్ బెస్ట్ మ్యాగ్నెటిజం అంటే చాలా పవిత్రమైనది మంచిది అయిన మ్యాగ్నెటిజం అన్నది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఇంపెరటివ్లీ నెసెసరీ, తప్పనిసరిగా అవసరం. మోస్ట్ స్క్రూపులస్ ఫిజికల్ క్లీన్లీనెస్ అంటే భౌతికమైనటువంటి ఆ పరిశుభ్రతకి ఇది చాలా ఏది నథింగ్ ఆ పవిత్రత బెస్ట్ మ్యాగ్నెటిజం ఉండాలి. అక్కడ ఫిజికల్ క్లీన్లీనెస్ కూడా అన్ని రకాలైనటువంటి విషయాల్లో అబ్జర్వ్ చేస్తారు. ఓన్లీ బై ద స్ట్రిక్టెస్ట్ అటెన్షన్ టు ద హైజీన్, రూల్స్ ఆఫ్ హైజీన్, ఆరోగ్య నియమాలకి సంబంధించి స్ట్రిక్ట్ గా అటెన్షన్ పే చేస్తారు. అప్పుడు మాత్రమే ఇటువంటి అనుకూలమైన కండిషన్స్ వస్తాయి. ఏ సూటబుల్ ఇన్కార్నేషన్ ఫర్ హైలీ డెవలప్డ్ అంటే అవసరమైనటువంటిది ఓన్లీ బై ద స్ట్రిక్టెస్ట్ అంటే అటెన్షన్ వల్లనే
ఈ ఆరోగ్యం అన్నది అనుకూలమైన కండిషన్స్, ఒక పిల్లవాడు రావడానికి కావలసినటువంటి ఆరోగ్యపరమైనటువంటి శరీరంతో రావడానికి తగ్గట్టుగా ఉంటాయి. అలాగే ఆ ఎగ్జాల్టెడ్ అతిగా ఉన్నటువంటి ఆ ఈగో యొక్క దాంట్లోని ఆయన నివాసాన్ని తీసుకుంటున్నాడు. ఈ విధంగా ఒక సరి అయినటువంటి జన్మని బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళకి విచ్ కాజెస్ కన్సిడరబుల్ యాంగ్జైటీ టు ద వరల్డ్ మదర్ కి ఎంతో ఆతురతతో చూస్తూ ఉంటుంది. అండ్ టు హర్ అటెండెంట్ ఏంజల్స్, అలాగే ఆ వరల్డ్ మదర్ దగ్గర అటెండ్ అయినటువంటి ఆ దేవతలు వీళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఆమె అలాంటి ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి ఆత్మ జన్మ తీసుకునేటప్పుడు ఆతురతతో చూస్తూ ఉంటుంది. బట్ ద డిఫికల్టీ ఆఫ్ హైడింగ్ అప్రోప్రియేట్ బాడీస్ ఈస్ వెరీ గ్రేట్. అమ్మ సత్యనారాయణ సార్ది సౌండ్ ఎక్కువ వస్తుందమ్మా. సత్యనారాయణ నేను సార్ది ఓకే మ్యూట్ చేస్తాను. అంటే ఆ వరల్డ్ మదర్ ఏమో ఇలాంటి ఒక ఆత్మ జన్మించేటప్పుడు ఆమె యొక్క యాంజిల్స్ అందరూ కూడా చాలా అంటే ఆతురతగా ఉంటారు. మెనీ థౌజండ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ సోల్స్, వేల కొలది అభివృద్ధి చెందిన ఆత్మలు జన్మించడానికి సిద్ధంగా ఉంటాయి. వాళ్ళు వరల్డ్ టీచర్స్ కి సహాయం చేయడానికి జన్మిస్తారు. కానీ సరి అయినటువంటి శరీరాలు దొరకడం చాలా కష్టం. అంటే సరి అయినటువంటి తల్లిదండ్రులు. దాని ఫలితంగా ఫూలిష్, వేస్ట్ఫుల్ ఆస్టెంటేషన్ అండ్ ఇవిల్ ట్రెడిషన్, చెడు రకమైన సాంప్రదాయాలు, వేస్ట్గా వృధాగా మూర్ఖంగా ఉన్నటువంటి ఆచారాలు, ఇవన్నీ కూడా ఈ పశ్చిమ దేశాల్లో పెరుగుతున్నాయి. స్త్రీలు పురుషులు కూడా వాళ్ళెవరిని వివాహం చేసుకోవటం లేదు. ఎన్నో పెద్ద కుటుంబాలు అన్నవి చాలా ఎక్స్పెన్సివ్గా, అంటే ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదుగా, ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటే అలా దొరకడానికి వీలుగా లేవుట. నాట్ అండర్స్టాండింగ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అవగాహన చేసుకోకుండా అంటే స్త్రీలుగా పుట్టడం వల్ల వాళ్ళకి అద్భుతమైన అవకాశం వస్తుంది. విమెన్ అంటే ఎంతో మంది స్త్రీలు ఫ్రీగా ఉండడానికి ఈ రకమైన వాటి నుంచి, మ్యారేజ్ అనే కట్టుబాటు నుంచి, దే మే ఏప్ ద లైవ్స్ అండ్ ద యాక్షన్స్ ఆఫ్ మెన్, ఆ విధంగా వాళ్ళు మనుషుల యొక్క ఏప్ అన్న పదం మీనింగ్ చూస్తానండి. స్టమక్ సెట్ వేరు. అంటే వాళ్ళు దోహదం చేస్తారనమాట. అది అంటే దేర్ పిక్యూలియర్ ప్రివిలేజెస్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాలను వినియోగించుకోవట్లేదు. అలాంటి ఆలోచన పనులు అన్నవి తప్పకుండా చాలా వినాశనకరంగా భవిష్యత్ జాతికి ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మనలో చాలా మంది బెటర్ క్లాస్ తల్లిదండ్రులు ఆ క్లాసు స్థిరంగా ఉండడంలో మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు, మీరు అది మీరు మ్యూట్ చేయాలి, మీ మాటలు డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఓకే, ఈ విధంగా
పెక్యూలియర్ ప్రివిలేజెస్ అన్ని ఉన్నవి వాళ్ళు వాడుకోకపోవడం వల్ల వినాశనానికి దారితీస్తుంది. జాతి యొక్క వినాశనానికి మెనీ ఆఫ్ ద బెటర్ క్లాస్ పేరెంట్స్, అంటే మంచి క్లాసుకు చెందిన తల్లిదండ్రులు వాళ్ళు ఇందులోని అంటే ఆ జాతి యొక్క నిలవాలి అని ఆలోచించట్లేదు. అది కేవలంగా అన్డిజైరబుల్ అండ్ అన్డెవలప్డ్ ఈగోస్, అంటే ఎవరైతే అభివృద్ధి చెందలేదో, ఎవరైతే అవాంఛనీయంగా ఉన్న వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు తల్లిదండ్రులుగా ఉండే బదులు అలాంటి వాళ్ళు పేరెంట్స్గా అవుతున్నారు అని చెప్పి ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ జన్మలు ఆ ఆత్మలు జన్మలెత్తడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎవరో ఒకరిలోంచి బయటికి వస్తున్నారు. ఇక్కడ ఆపుదాం. అంటే ఇంకా కొంచెం సేపు చదువుదామండి. అంటే భారతదేశంలో ఈ కండిషన్స్ చాలా వేరేగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మ్యారేజ్ చేసుకుంటూనే ఉంటారు. హయ్యర్ క్యాస్ట్ లో కూడా తరచుగా లెమెంటబుల్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్, అంటే అక్కడ సూపర్విజన్ ఏమీ కూడా లేదు. అండ్ ద కండిషన్స్ ప్రొవైడెడ్, అక్కడ వచ్చిన కండిషన్స్ అన్నీ కూడా వాళ్ళకి కూడా ఇలాగ కొత్తగా ఉన్న వాళ్ళకి జన్మనివ్వడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్న కండిషన్స్ ఉంటున్నాయి. ఆల్ స్టూడెంట్ ఆఫ్ అక్కలిటేషన్ who should assuredly do everything in their power to bring about a more satisfactory state of affairs. అందుకని ఈ ఆత్మజ్ఞానము ఇలాంటి గుప్త జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి, అంటే ఒక జాతి అంతరించేటట్టుగా చేయకూడదు అంటున్నారు. ఇది నిజమైన విషయం ఏమిటంటే స్త్రీలు అన్ని దేశాల్లో వాళ్ళు బ్యాండ్ themselves together in an endeavor to spread about abroad among their sister accurate information on this most important subject. అందుకని స్త్రీలు ఏంటంటే ఇది అతి ముఖ్యమైన విషయంలో ప్రపంచం అన్ని దేశాలలో దీన్ని వ్యాపింప చేయాలి. ప్రతి స్త్రీ కూడా ఫుల్గా సంపూర్ణంగా గ్రహించి వాళ్ళకు వచ్చిన అద్భుతమైన అవకాశాలను, అంటే స్త్రీ జన్మ ఎత్తడం బట్టే వచ్చింది, ప్రతి స్త్రీ కూడా